హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటానండి. ఈరోజు మనం గుడ్డు ఎల్లిపాయ కారం అయితే చేస్తున్నామండి. ఎల్లిపాయలు హెల్త్కి అయితే చాలా మంచిది, ఈజీగా డైజెషన్ అవుతాయి, మరియు కొవ్వు తగ్గడానికి, బీపీ తగ్గడానికి ఉపయోగపడుతుందండి. ఎల్లిపాయలు ఇష్టంగా తినే వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఉల్లిపాయలని బిగ్ సైజ్ ఆనియన్స్ని ఒక 3-4 కట్ చేసుకుంటున్నాం. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. మరియు మనం ఎగ్స్ని అయితే ఒక 2 సార్లు వాష్ చేసి ఇందులో ఉడకపెడుతున్నాము. 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను. వెల్లుల్లి కొంచెం ఎక్కువనే వేస్తున్నానండి. ఇష్టంగా తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం తగ్గించేస్తే సరిపోతుంది. ఒక 2 ఎల్లిగడ్డలు అలా వేసుకున్నాము. కొంచెం ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఉల్లిపాయలని వేసుకోవాలండి. ఇది బాగా ఉడకాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకు ఏ కర్రీస్ కూడా తినాలనిపించినప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే ఇష్టంగా ఎవరైనా తింటారండి. ఓకేనా ఫ్రెండ్స్? నోటికి కూడా తినాలనిపిస్తుంది. కొంచెం పసుపు అయితే వేసాము. 1 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకుందామండి. ఇందులో మనం వెల్లిపాయలు వేస్తున్నాం కాబట్టి అల్లం అవి ఏం వేయట్లేదండి. జస్ట్ వెల్లుల్లి కచ్చపచ్చగా దంచాం కదండి, అది వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై కావాలండి. కొంచెం ఫ్రై అయినాక కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను. మరి సాల్ట్ కావాలంటే చివరగా వేసుకోవచ్చు. బాగా ఉడికించాలి ఆనియన్స్ని. ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిదండి. ఇలా కొంచెం ఫ్రై అయినాక మనం ఇందాక కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లిని వేసుకుందామండి. వేయగానే గుమగుమ వాసనలు బాగా వస్తున్నాయండి. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది స్మెల్. కొద్దిగా కొత్తిమీర అయితే వేసాను. ఇది బాగా ఒకసారి కలిపేసుకుందామండి. బాగా ఉడికించాలండి ఆనియన్స్ని. ఆనియన్స్ ఉడకకపోతే మనకి టేస్ట్ అనేది బాగుండదు. ఇలా కొంచెం ఉడికించాలి, మూత పెట్టి కూడా ఉడికించాలండి ఆనియన్స్ని. ఇలా ఉడుకుతున్నాయి కదండి. ఎగ్స్ కూడా పొట్టు తీసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. దీనికి ఘాట్లు పెట్టేసామండి నైఫ్తో. ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో ఇంకా మనం కారం ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. ఇంకొంచెం ఉడికిద్దాం. బాగా ఉడికిందండి. ఇప్పుడైతే కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం అయితే వేసానండి. టేస్ట్ అయితే రైస్లోకి చాలా బాగుంటుంది. కారం కారంగా ఎల్లిపాయ ఫ్లేవర్తో చాలా టేస్ట్ అయితే యమ్మీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఒక్కసారి మొత్తం కలిపేసుకొని మరొక 5-10 మినిట్స్ ఉడికించేద్దామండి ఆనియన్స్ని. మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అయితే బాగా ఉడికిద్దాం. ఒక 5-10 మినిట్స్ తర్వాత మనం మూత తీసేస్తే ఇలా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు మనం ఇందులో ఉడికించిన ఎగ్స్ని కూడా వేసేసి ఒకసారి మెల్లిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మరి ఎగ్స్తో పాటు ఉడికించాలండి. అప్పుడు ఉప్పు కారం అనేది ఎగ్స్కి కూడా బాగా పడుతుంది. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఉప్పు కారం ఆనియన్స్ని మనం మొత్తం కలపాలండి. హెల్త్ కూడా మంచిదండి ఎగ్స్. ఒక 15 మినిట్స్ ఉడికించాలి ఎగ్స్. 15 మినిట్స్లో మనకి ఉడికిపోతాయండి. ఇలా మొత్తం ఉప్పు కారం ఎగ్స్కి పట్టేలాగా ఆనియన్స్లో కలిపేసుకుందామండి. మొత్తం కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే స్టవ్ మీద పెట్టేద్దాం. తర్వాత మనం పైనుంచి కొత్తిమీర వేసేస్తే మన కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి.
మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిచ్చాము అంతే అండి. ఎంతో టేస్టీ ఎగ్ కారం ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. నాకు ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఇలాగే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.